కమిషన్ల వ్యవహారం అక్కడ కూటమి పక్షాల మధ్య చిచ్చుపెట్టింది. ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారాన్ని ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఆ నేత పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కూరగాయల మార్కెట్లో కొత్త గొడవేంటి? అసలు కూటమి రాజకీయానికి కూరగాయల మార్కెట్కు సంబంధం ఏంటి? ఒప్పందాలు కుదిరే కదా అని పరస్పరం పార్టీ కండువాలు ఇచ్చిపుచ్చుకుని భుజాల మీద చేతులేసి ఫోటోలు తీయించుకున్నంత తేలిక కాదు క్షేత్రస్థాయిలో సఖ్యత కుదరడం, ఐక్యత రావడం. పైన ఉండే సఖ్యత కింది స్థాయికి కూడా చేరినప్పుడే రాజకీయమైనా పద్ధతిగా నడుస్తాయి, వివాదాలు రేగకుండా ఉంటాయి. క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య అలాంటి సఖ్యత లేక ఇబ్బందులు పడుతున్న వాతావరణం ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించింది. దాంతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. దాదాపు అదే టైంలో కూటమిలో భాగంగా టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరిందే. దాంతో అప్పటిదాకా ఉప్పు నిప్పులా ఉండే నేతలు కలిసి పనిచేయాల్సొచ్చిందే. పై స్థాయిలో పొత్తు కుదిరింది కాబట్టి రాయదుర్గంలో కూడా ఓకే అనుకుంటున్నా ఇక్కడ ఎప్పటికప్పుడు టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య ఏదో ఒక విషయంపై తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి కాపు రామచంద్రారెడ్డి మార్కెట్లో సుంకం అక్రమ వసూళ్ల మీద పడ్డారు. అర్ధరాత్రి సమయంలో రాయదుర్గంలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్కు వెళ్లారు. ఇక్కడ నిబంధనలకు మించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారాయన. అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని, ఎవ్వరూ చెల్లించొద్దు అంటూ రైతులకు సూచించారు. ఇంతలో కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి వచ్చి కాపుతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ని పంపించేశారు. అయితే కాపు రామచంద్రారెడ్డి మార్కెట్లో దౌర్జన్యం చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆయన పరోక్షంగా టీడీపీపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు నేను వ్యతిరేకం కాదని, ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించబోనని చెప్పుకొచ్చారు. రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి పట్టణానికొస్తే విచ్చలవిడిగా అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మార్కెట్లో కూరగాయలను అమ్ముకోవడానికొస్తే ₹3 వసూలు చేయవలసిన చోట ₹10, తోపుడు బండ్ల వాళ్ల దగ్గర బస్తాకు ₹5 తీసుకోవాల్సిండగా ₹30 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఎంత డబ్బు వసూలు చేయాలన్న దానిపై డిస్ప్లే బోర్డులు పెట్టడం లేదని, అలాగే వసూలు చేసిన దానికి రసీదులు కూడా ఇవ్వడం లేదని చెప్పారాయన. రైతులను ఇంతలా దోపిడీ చేస్తుంటే కమిషనర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు బీజేపీ లీడర్. నేను నిజం మాట్లాడితే ఇందుకంత ఉలుకు అంటూ పరోక్షంగా టీడీపీని కౌంటర్ చేశారు. వాస్తవానికి ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో పంట ఉత్పత్తులతో రైతులు మార్కెట్కు చేరుకుంటారు. ఆ తర్వాత హోల్సేల్గా క్రయ విక్రయాలు జరుగుతాయి. ఆ టైంలో మార్కెట్ తరపున కొంత కమిషన్ వసూలు చేస్తారు. దానికి సంబంధించి ఏప్రిల్లో బహిరంగ వేలం నిర్వహించగా దినసరి మార్కెట్ను 31,70,000, వారపు సంతను 11,40,000కు మలకన్న అనేటువంటి వ్యక్తి దక్కించుకున్నారు. అంతకుముందు వరకు వైసీపీకి చెందిన వ్యక్తులు వేలంలో దక్కించుకున్నారు. ఇప్పుడు కాపు బీజేపీలో చేరారు కాబట్టి గతంలో వైసీపీ నాయకులంతా బీజేపీ వారుగా మారిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈసారి కాపు అనుచరులు టెండర్లు వేసేందుకు ప్రయత్నించినా టీడీపీ నేతలు అడ్డుకుని వారే దక్కించుకున్నారు. గతంలో ₹3 వసూలు చేయాల్సిన చోట ₹5, ₹10 తీసుకోవాల్సిన చోట ₹15 నుంచి ₹20 తీసుకునేవారు. ఇప్పుడు అది రెట్టింపయింది. సరిగ్గా ఈ పాయింట్నే హైలైట్ చేస్తున్నారు కాపు రామచంద్రారెడ్డి. గతంలో కూడా నిర్దేశిత మొత్తం కంటే ఎక్కువ తీసుకున్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ వసూలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు అన్నది ఆయన బాధ. ఆ పేరుతో పరోక్షంగా మిత్రపక్షమైన టీడీపీని టార్గెట్ చేశారు. ఇలా చిన్న చిన్న కమిషన్ల దగ్గర నుంచి పై స్థాయిలో జరిగే భారీ పనుల వరకు కూడా కూటమి నేతల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయన్న చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో.